క్లీనింగ్ ఎందుకు అనేది డిస్కస్ చేసాం. గుర్తుందా అది? వై హ్మ్. వి ఆర్ గోయింగ్ ఫర్ ద డేటా క్లీనింగ్. ఆ! సో, అది ప్రొసీజర్. మనం డేటా క్లీనింగ్ ఎందుకు చేస్తున్నామంటే, మనకి అనాలిసిస్ ఏదైనా సరే, వాటెవర్ యూ ఆర్ డూయింగ్, ఇఫ్ యూ వాంట్ టు గెట్ ద అక్యురేట్ ఆర్ ద ప్రాపర్ రిజల్ట్స్, యూ నీడ్ టు డూ యువర్ డేటా అనాలిసిస్ ఫర్ ద రా డేటా సెట్స్. సో, ఓకే. సో, దాని థియరీ పార్ట్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, వన్స్ ఐ విల్ రికాల్ ఆల్ దిస్ practical thing. So first of all, you need to import the pandas. Pandas is for cleaning the data. సో ఓకే, పాండాస్ అనేది మనకు ఒక లైబ్రరీ పైథాన్ లో. సో ఈ పాండాస్ మనకి ఏం చేస్తుంది అంటే డేటా క్లీనింగ్ చేసేకి యూజ్ అవుతుంది. సో నంపై ఈజ్ యువర్ న్యూమరికల్ పైథాన్. నంపై అంటే ఏంటిదంటే న్యూమరికల్ పైథాన్. సో ఈ నంపై మనకి ఏం చేస్తుంది అంటే దట్ ఈజ్ ఫర్ ద డేటా అనాలిసిస్. సో హ్మ్. ఓకే, డేటా అనాలిసిస్ చేసేకి మనకి ఈ NumPy అనేది యూజ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద టూ లైబ్రరీస్ నౌ వీఆర్ యూజింగ్. సో వీఆర్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ లైబ్రరీస్. సో బట్ డేటా క్లీనింగ్ కి మెయిన్ గా అయితే ఈ టూ లైబ్రరీస్ ని యూజ్ చేస్తాం. సో ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే, సో వాట్ ఎవర్ ద ఫైల్ యూఆర్ యూజింగ్, యూ నీడ్ టు రీడ్ ఇట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనం అప్లోడ్ చేసి రీడ్ చేయాలి. సో సిఎస్వికి అయితే పీడీ డాట్, సో యాజ్ పీడీ. సో మామూలుగా అయితే ఇంపోర్ట్ పాండాస్ అని పెట్టేసి జస్ట్ పాండాస్ డాట్ రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి అని అలా అయినా పెట్టచ్చు. మనం పీడీ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ యూఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ పీడీ అనమాట. సో షార్ట్ ఫామ్ గా మనం ఏం చేసామంటే యాజ్ పీడీ. సో పాండాస్ యాజ్ పీడీగా మనం అప్లోడ్ చేస్తున్నాం. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు రీడ్ దిస్ ఫైల్. సో ఓకే, మనం ఏదైతే అప్లోడ్ చేస్తున్నామో ఆ ఫైల్ ని మనం రీడ్ చేయాలి. సో హ్మ్. డేటా ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇప్పుడు ఈ స్టూడెంట్ అండర్ స్కోర్ డేటా సెట్ డాట్ సిఎస్విలో ఉన్నది ఎంత డేటా ఏమవుతుందంటే మనకి ఈ డేటా వేరియబుల్ లో స్టోర్ అవుతుంది. సో ప్రతిసారి మనం ఈ సిఎస్వి ఫైల్ ని కాల్ చేయకుండా జస్ట్ డేటాని వాడుతా వస్తే గిన మనం ఏవైతే చేయాలనుకుంటున్నామో ఆ యాక్టివిటీస్ అన్ని మనం ఈ త్రూ డేటా ద్వారా మనం చేసేయచ్చు. సో ఓకే, సో డేటా ఈజ్ ఈక్వల్స్ టు పీడీ డాట్ రీడ్ అండర్ స్కోర్ స్టూడెంట్ అండర్ స్కోర్ డేటా సెట్ డాట్ సిఎస్వి. సో ఇలా మనము అప్లోడ్ చేయాలి. సో రీడ్ అని ఎప్పుడైతే యూజ్ చేస్తామో దట్ యు ఆర్ ఏబుల్ టు రీడ్ ద డేటా సెట్. ఓకే, మనం ఏది రైట్ చేసేకి పాసిబుల్ అవ్వదు. సో ఈ ప్లేస్ లో, సో రీడ్ ప్లేస్ లో రైట్ అని పెడితే గిన మనము యూ కెన్ ఓవర్ రైట్ ది థింగ్స్ ఇన్ ద డేటా సెట్. ఓకే, అర్థమవుతుందా అవి? ఆ! సో డేటా ఈజ్ ఈక్వల్స్ టు పీడీ డాట్ రీడ్. మనకి మెయిన్ గా టూ థింగ్స్ ఉంటాయి ఫర్ ఫైల్స్. సో ఫైల్స్ కి మనము రైట్ ఆర్ రీడ్ చేయొచ్చు. సో రీడ్ కోసం మనము సిఎస్వి ఫైల్స్ కి అయితే ఇన్ పాండాస్, సో దట్ ఈస్ సింటాక్స్ ఈస్ పీడీ డాట్ రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి. సో దిస్ ఈస్ యువర్ సింటాక్స్. ఓకే, గుర్తుపెట్టుకోవి. ఇది మోస్ట్లీ చాలా ఇంపార్టెంట్. సో ఎక్కడైనా సరే మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ లోకి వెళ్తున్నాము అంటే గిన, so wherever you are going to use your files, so this is how you need to upload. It's okay. So then you need to read the file. Okay. హ్మ్. సో ఇప్పుడు మనము అప్లోడ్ చేసాం, లోడ్ చేసాం డేటాని. సో చేసిన తర్వాత ప్రింట్ డేటా. సో మనకి ఇక్కడ ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటా అంతా మనకి ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు నో వాట్ ఆర్ ద థింగ్స్ ఆర్ హ్యావింగ్ ఇన్ ద డేటా సెట్. సో మన డేటా సెట్ లో ఏమున్నాయి అనేది ఒకసారి మనం ఎగ్జామైన్ చేయాలి. సో ఎగ్జామైన్ చేస్తేనే సో ఏముంది యూజ్ ది అనదర్ డేటా సెట్. సో ఈరోజు మళ్ళీ ఒక డేటా సెట్ క్రియేట్ చేసి దాని మీద వర్క్ చేశాను నేను. సో హ్మ్. దిస్ ఈస్ యువర్ సీరియల్ నెంబర్. సో ఈ కాలం అంతా మనకి సీరియల్ నెంబర్, ఇలా ఫస్ట్ కాలం. సెకండ్ కాలం వచ్చేసరికి, సారీ, సో దట్ ఇట్ ఈస్ షోయింగ్ ద నెంబర్స్ యాక్చువల్లీ. సో ఈ ఈ ఈ కాలం అంతా, సెకండ్ కాలం అంతా సీరియల్ నెంబర్. సో థర్డ్ కాలం అంతా వచ్చేసరికి దట్ ఈస్ యువర్ రోల్ నెంబర్. సో ఫోర్త్ కాలం ఈస్ స్టూడెంట్ నేమ్స్. ఫిఫ్త్ కాలం ఏజ్. సిక్స్త్ ఈజ్ ఇంగ్లీష్ మార్క్స్. సెవెంత్ తెలుగు, హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అండ్ టోటల్. ఓకే, దిస్ ఈజ్ యువర్ డేటా సెట్. సో మనం ఇప్పుడు చూసినాం, అబ్జర్వ్ చేసుకున్నాం. సో ఓవరాల్ గా ఎన్ని ఉన్నాయి డేటా సెట్స్, సారీ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అంటే యూఆర్ హ్యావింగ్
10 కాలమ్స్. ఓకే. 10 కాలమ్స్ మనకి ఉన్నాయి. సో, ఆ 10 కాలమ్స్‌లో ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయి అంటే 25 ఎంట్రీస్ ఉన్నాయి నీకి. సో, ఓకే. అవి ఇవి చాలా ఇంపార్టెంట్. సో, ఓకే. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయి? ఇవి చెక్ చేసుకోవాలి ఫస్ట్. సో, ఫస్ట్ మనకి డేటా సెట్‌లో ఏముందనేది క్లారిటీ వస్తేనే సో, దాని ప్రకారంగా మనం ఏదైనా అనాలిసిస్ చేసేకి అవుతది. సో, బ్లైండ్‌గా డేటా అనాలిసిస్ చేస్తాను. నాకు డేటా సెట్ గురించి ఏం తెలియాల్సిన అవసరం లేదు అని అనుకుంటే దట్ ఈస్ కంప్లీట్‌లీ ద రాంగ్ వన్. ఓకే. హ్మ్. సో, నెక్స్ట్ ఇక్కడ నీకు కనిపిచ్చేస్తది. సో, నాన్ అని ఇక్కడుంది. సో, ఓకే. నెక్స్ట్ నాన్ వాల్యూ. థిస్ ఈస్ యువర్ ఎంప్టీ వాల్యూస్. సో, ఓకే. నాన్ అని ఎక్కడైతే డిస్‌ప్లే అవుతుందో నీకు, అవి ఎంప్టీ వాల్యూస్. అంటే ఎంప్టీ సెల్స్ అన్నమాట. ఓకేనా? సో, ఐ విల్ షో యూ దట్ ఎక్సెల్. సో, దిస్ ఈస్ యువర్ డేటా సెట్. ఓకే. సో, ఎక్సెల్‌లో ఇలా క్రియేట్ చేయాలి. సో, ఇలా క్రియేట్ చేసిన తర్వాత సేవ్ యాస్‌కెళ్ళినప్పుడు సో, నువ్వు ఎక్కడైతే ఫోల్డర్‌ని సేవ్ చేసుకోవాలనుకుంటావో అక్కడ పాత్ చూస్ చేసుకోవాలి. సో, ఇక్కడ మామూలుగా అయితే ఎక్సెల్ వర్క్ బుక్ అని వస్తది బై డిఫాల్ట్‌గా. సో, దీన్ని మనము సీఎస్‌వీలోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో, దానికోసం ఇక్కడ ఉంది. యాక్చువల్లీ సీఎస్‌వి కామా డీలిమిటెడ్ ఉంది గదా! దాన్ని సెలెక్ట్ చేసి సేవ్ చేస్తే మనకేమవుతది అంటే సీఎస్‌వి ఫైల్‌లోకి సేవ్ అవుతది. ఓకేనా? హ్మ్. సో, ఇది గూడా తెలియాలి అవి. సో, ఎక్సెల్, సీఎస్‌వి 2 మనకేంటిదంటే సెల్స్ అండ్ సారీ రోస్ అండ్ కాలమ్స్‌లోనే ఉంటది. సో, బట్ మనం సేవ్ చేసేటప్పుడు నీకు ఎక్సెల్‌లో సేవ్ చేసుకుంటావా? లేకపోతే సీఎస్‌విలో సేవ్ చేసుకుంటావా? ఆ ఎక్స్‌టెన్షన్ అనేది ఇంపార్టెంట్. సో, మనకి సీఎస్‌వి ఎక్కడ సేవ్ చేస్తాం మేడం? వర్డ్ అంటే డీఓసీ తెలుసు వర్డ్ డాక్యుమెంట్. పీపీటీ అంటే పీపీటీలో చేస్తాము. పీడీఎఫ్ అంటే డాట్ పీడీఎఫ్ అనేది మనం సేవ్ చేసుకుంటాం. ఎక్సెల్ వస్తది. సీఎస్‌వి ఎక్కడొస్తది అంటే ఇక్కడొస్తది. ఓకేనా? సేవ్ చేసేటప్పుడు మనం చెక్ చేసుకోవాలి. సో, ఇక్కడ క్లిక్ చేస్తే కింద యూ విల్ గెట్ ఇట్ సీఎస్‌వి కామా డీలిమిటెడ్. సో, ఓకే. దాంతో మనము సీఎస్‌వి ఫైల్ మనకు సేవ్ అయితది. ఓకే. సో, థిస్ ఈస్ యువర్ CSV file we are using for the data cleaning. సో ఇక్కడ మనకి యూ అబ్జర్వ్ దిస్ ఎంప్టీ సెల్స్. సో మనకి ఇక్కడ ఎంప్టీ సెల్స్ కనిపిస్తున్నాయా నీకు? సో దీస్ ఆర్ ఆల్ యువర్ ఎంప్టీ సెల్స్ అన్నమాట. దానికి మనము మిస్సింగ్ వాల్యూస్ అని అంటాం. ఓకేనా? అవును. సో కొన్ని చోట్ల ఎన్ఏ ఉంది. సో ఎన్ఏ అంటే దట్ ఈస్ యువర్ బై డిఫాల్ట్ ఒక వాల్యూ ఇచ్చేసామన్నమాట ఎన్ఏ అనేది. సో అది మనము కన్సిడర్ చేయదది. ఓకే. సో, ఈ ఈ ఈ ఈ కైండ్ ఆఫ్ థింగ్‌కి మనము ఫర్ సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు డూ ఎనీ ఆహ్, డేటా విజువలైజేషన్ ఆర్ డేటా అనాలిసిస్ సో, ఈ కేస్‌లో మనకి పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే ఎంప్టీ సెల్స్ ఉన్నాయి. సో, దాని తర్వాత ఏబీసీ యాక్చువల్లీ ఇంటిజర్ ప్లేస్‌లో నాకు క్యారెక్టర్ ఉంది. సో, ఈ కేసెస్‌లో మనకేమవుతదంటే మనకి అప్రోప్రియేట్ రిజల్ట్స్ అనేటివి మనకు రావు. సో, దీనికోసం మనం డేటా క్లీనింగ్ అనేది చేయాలి. సో, ఇంగ్లీష్‌లో నాకు పాస్ పర్సెంటేజ్ ఎంతుంది? సో, అబోవ్ 60 ఎంతమందున్నారు? లేదా 70-80 ఎంతమందున్నారు? ఈ అనాలిసిస్ ఇవన్నీ చేయాలి అంటే గిన దట్ యూ నీడ్ టు హావ్ ద ప్రాపర్ డేటా అన్నమాట. ఓకే. దానికోసం మనం డేటా క్లీనింగ్ జేస్తున్నాం. నౌ యూ అబ్జర్వ్డ్ ది డేటా సెట్ రైట్? క్లియర్‌గా అబ్జర్వ్ చేసావు గదా! చేశా. అవి ఆ! సో, ఓకే. సో, ఇప్పుడు నౌ ఐ విల్ షో యూ. సో, థిస్ ఈస్ యువర్ డేటా సెట్. ఇప్పుడు నీకిది డిస్‌ప్లే అయింది. సో, నెక్స్ట్ ఏంటిదంటే సో, హెడ్ ఫంక్షన్. సో, ఇది గూడా నేను లాస్ట్ క్లాస్‌లో జెప్పాను. మళ్ళీ ఇప్పుడు రీకాల్ జేస్తున్నా. హెడ్ ఫంక్షన్ నీకేం జేస్తుంది అంటే గిన సో, ఫస్ట్ 10 రోస్‌ని మనకి డిస్‌ప్లే జేస్తది. సో, దట్ ఈస్ యువర్ హెడ్ ఫంక్షన్. సో, ఇప్పుడు నేనిక్కడ 10 అనేది నేను మెన్షన్ చేయలేదంటే గిన నాకు బై డిఫాల్ట్‌గా 5 5 ఎంట్రీస్‌ని నాకు డిస్‌ప్లే జేస్తది. ఓకే. సో, ఇప్పుడు చూస్తే నీకి 5 ఎంట్రీస్‌ని మాత్రమే నీకు డిస్‌ప్లే చేస్తుంది. సో, ఫర్ సపోజ్ నువ్వొక పారామీటర్ వాల్యూ ఇచ్చావు. సో, 10 ఆర్ 11 ఆర్ 20 దట్స్ అప్ టు యూ. సో, అప్పుడు మనకేం చేస్తదంటే 10 వాల్యూస్‌ని నీకి డిస్‌ప్లే చేస్తది. ఓకేనా? సో, హెడ్ ఫంక్షన్ ఈస్ యూజ్డ్ ఫర్
ప్రింటింగ్ ద ఫస్ట్ 5 rows. సో బై డిఫాల్ట్ గా మనకి హెడ్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే పైన ఉన్న 5 rows ని మనకి డిస్ప్లే చేస్తుంది. దట్ ఈస్ యువర్ హెడ్ ఫంక్షన్ ఇయర్. ఓకే. సో ద నెక్స్ట్ వన్ డేటా. సో డేటా డాట్ ఇన్ఫో. సో ఈ పాండాస్ లో మనకి డేటా డాట్ ఇన్ఫో ఏం చేస్తుంది అంటే దట్ ఈస్ యువర్ ఇన్ఫో ఫంక్షన్. సో ఈ ఇన్ఫో ఫంక్షన్, so that it is going to give the clarity about what are the how many entries you are having. So, okay, what are the column names. So, okay, how many non null values you are having అంటే మనకి ఎంటీ సెల్స్ లేండి అంటే యాక్చువల్ గా వాల్యూ ఉన్న సెల్ ఎన్ని ఉన్నాయి. సో సీరియల్ నెంబర్ లో 25 ఉన్నాయి, రోల్ నెంబర్ లో 24, స్టూడెంట్ నేమ్ లో 25, ఇలాగ మనకి వాల్యూస్ అనేవి ఉన్నాయి. సో ఆ వాల్యూ ఏ టైప్. సో డి టైప్, దట్ ఈస్ యర్ ఇంటీజరా, ఆబ్జెక్టా, ఫ్లోటా, ఇవన్నీ చెక్ చేస్తుంది. ఓకే. సో దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు షో యువర్ మెమరీ. సో 2.3 plus KB is your memory usage for the data set. Okay. అవి am I going fast? లేదు. అర్థమైంది. ఆ, గుర్తొచ్చిందా ఏం చెప్తాను? గుర్తు. ప్లీజ్. సో డేటా డాట్ డిస్క్రైబ్. సో ఈ అవి ఓకేనా నా వాయిస్? ఇప్పుడు కొంచెం కట్టేయండి, మళ్ళీ వస్తుంది. కట్ అవుతుంది కదా, ఒక్క నిమిషము. ఇప్పుడు అవి ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే నాకు చెప్పు ఒకసారి. ఓకే. ఇప్పుడు వరకు బాగానే వచ్చు. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే. సో నెక్స్ట్ వన్ ఏంటిది? సో నెక్స్ట్ వన్ ఈజ్ యువర్ డిస్క్రైబ్ ఫంక్షన్. సో ఈ డిస్క్రైబ్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు షో ద మీన్, మీడియన్, మోడ్, and what is the minimum value, what is the 25% value, 50%, 75 and maximum value. సో వీటన్నిటిలోకి మనకి కౌంట్ చేసి చూపిస్తుంది అనమాట. ఓకే అవి. సో దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు డిస్క్రైబ్ ది what is this mean value, what is the standard deviation value, what is the minimum value you are having, and what is the maximum value. సో 25%, 50 ఇలాగా మనకి డిస్క్రైబ్ ఫంక్షన్ అనేది చూపిస్తుంది. సో ఓకే, అది మనం క్లీనింగ్, సారీ, నువ్వు డేటా సెట్ లో తెలుసుకోవాలనుకున్నప్పుడు యూ కెన్ యూజ్ దిస్ డిస్క్రైబ్ ఫంక్షన్. లేదు నాకు నీడ్ లేదనుకున్నప్పుడు యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ ఇట్. ఓకే. కమింగ్ టు దిస్ హ్యాండ్లింగ్ ద మిస్సింగ్ డేటా వాల్యూస్, మనం ఎలా హ్యాండిల్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు నో వేర్ ఆర్ ద మిస్సింగ్ వాల్యూస్ యూ ఆర్ హ్యావింగ్. సో ఓకే, మనకి ఫాల్స్ అనేది వచ్చిందంటే అక్కడ వాల్యూ ఉంది అని. సో ఓకే, ట్రూ అని వచ్చిందంటే అక్కడ వాల్యూ లేదు అని అర్థం. సో ఓకే, ఈజ్ నల్ ఫంక్షన్ ఈజ్ టు ఐడెంటిఫై వేర్ ఆర్ ద మిస్సింగ్ వాల్యూస్ యూ ఆర్ హ్యావింగ్ ఇన్ ఎ పర్టికులర్ కాలమ్. ఓకే. ఓకే. సో ఇప్పుడు నీకు ఇక్కడ ట్రూ ఉంది. సో ట్రూ ఈజ్ యువర్ మిస్సింగ్ వాల్యూ ఇక్కడ ఉంది అని. ఓకేనా? సో నీకు ఇక్కడ మళ్ళీ ట్రూ ఉంది. సో ఇక్కడ మిస్సింగ్ వాల్యూ ఉంది. సో ఫాల్స్ కనిపించేటువంటి మనకి వాల్యూస్ ఉన్నాయి, ట్రూ కనిపించేదంతా వాల్యూస్ లేవు అని. ఓకే అభి. సో ఇది మనకి నల్. ఈజ్ నల్ ఫంక్షన్ ఈజ్ టు ఐడెంటిఫై whether you are having any missing values in the data set. ఓకే. సో దానికోసం మళ్ళీ నేను ఏం చేశానంటే సమ్. సో ఒక్కొక్క కాలంలో ఎన్ని మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి, సో రోల్ నెంబర్ లో ఎన్ని మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి, స్టూడెంట్ నేమ్ లో, ఇంగ్లీష్ లో ఎన్ని మిస్సింగ్స్, తెలుగు, హిందీ, అలాగా ఒక్కొక్క పర్టికులర్ కాలంలో నాకు ఎన్ని మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి అని కనుక్కోవాలి. ఆ సమ్ ఎంత అనేది అనుకుంటే, సో పైన మనం రాసింది డేటా డాట్ ఈజ్ నల్ ఫంక్షన్ రాసాం. సో దీని పక్కన డాట్ సమ్ పెడితే మనకి ఎన్ని మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయనేది తెలిసిపోతుంది. ఓకే. సో బాగా అబ్జర్వ్ చేసి సింటాక్స్ డేటా డాట్ ఈజ్ నల్ ఫంక్షన్ డాట్ సమ్. ఓకే. సో ఇప్పుడు మనకి ఈ డాట్ సమ్ అనేది మనకి ఏం చేస్తుందంటే ఒక్కొక్క కాలంలో ఎన్ని మిస్సింగ్ వాల్యూస్ ఉన్నది అనేది మనకి కౌంట్ చేస్తుంది. ఓకేనా అవి? ఓకే. వాయిస్ బ్రేక్ అవుతుందా? లేదు, వస్తున్నా. వస్తుంది మ్యామ్.
వస్తుందా? ఇబ్బంది ఏం లేదా? చూడు, లేదంటే నెట్వర్క్ చేంజ్ చేసుకుంటా. వస్తుంది. అవి ఇప్పుడు ఓకేనా? సో దిస్ ఈజ్ యర్ డాట్ సమ్. సో డాట్ సమ్ మనకి ఏం చేస్తుంది అంటే దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు క్యాల్కులేట్. సో ఒక్కొక్క కాలంలో ఎన్ని మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయని కౌంట్ చేస్తుంది. సో ఓకే. సో సేమ్ థింగ్ అబ్జర్వ్ హియర్. ఇక్కడ ఒక సమ్ మాత్రమే మనం యూజ్ చేసాము, ఇక్కడ డబల్ సమ్ యూజ్ చేసాం. అంటే ఓవరాల్ గా సో నీకు అన్ని కాలమ్స్ లో కలిపి ఓవరాల్ గా డేటా సెట్ లో ఎన్ని మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి అంటే 17 మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి నీకు. ఓకేనా అవి? సో నాకు మధ్య మధ్యలో నువ్వు కాస్త రెస్పాండ్ అవుతుండు, ఎందుకంటే నాకు సిగ్నల్ వీక్ ఉందా ఏంటి అనేది నాకు తెలుస్తుంది. ఓకేనా? సో ద నెక్స్ట్ వన్. సో ఇది ఇక్కడ దాకా ఓకేనా అవి? సో ఓకే. నెక్స్ట్ వన్ ప్రింట్ డాట్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే గ్రేటర్ దాన్ 0 ఎన్ని మిస్సింగ్ వాల్యూ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అనే దాన్ని నేను చెక్ చేస్తున్నా. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే సింటాక్స్. సో డేటా డాట్ ఈజ్ నల్ డాట్ సమ్, మళ్ళీ స్క్వేర్ బ్రాకెట్ పెట్టి డేటా డాట్ ఈజ్ నల్ డాట్ సమ్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఓకే, దిస్ ఈజ్ యువర్ సింటాక్స్. యాక్చువల్లీ ఇలా కూడా మనము చేయొచ్చు అనే దానికి నీకు తెలియాలి కాబట్టి నేను ఇదంతా చూపిస్తున్నాను. ఓకేనా అవి? సో రోల్ నెంబర్ లో నాకు 1, ఏజ్ లో 3 ఉన్నాయి, ఇంగ్లీష్ లో 2. సో అలాగా నాకు కంప్లీట్ గా ఒక్కొక్క కాలంలో ఎన్ని మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి అనేది చెక్ చేస్తుంది. సెకండ్. సో నెక్స్ట్ వన్ ఏంటిదంటే ఫిల్లింగ్ ద మిస్సింగ్ వాల్యూ. సో ఇది కూడా నేను చెప్పాను. సో ఫిల్లింగ్ ద మిస్సింగ్ వాల్యూస్ మనం ఏం చేస్తామంటే దట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ యూ. సో ఇక్కడ నేను 0 పెట్టాను అంటే నాకు ఎక్కడైతే మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయో అక్కడంతా నాకు 0 అనే వాల్యూ ఇన్సర్ట్ అయిపోతే వస్తుంది. సో నేను ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే 0. సో ఇక్కడ మనకి మిస్సింగ్ వాల్యూ ఎక్కడైతే ఉందో అక్కడ నాకు 0 వచ్చేసింది. సో ఫిల్లింగ్ ద మిస్సింగ్ వాల్యూస్ కి మనము యూజ్ చేయాల్సిన ఫంక్షన్ ఏంటిదంటే దట్ ఈస్ ద fill na. Okay, fill na function is used to fill the constant value or the missing value, sorry, or the mean value or anything. ఓకే. సో నువ్వు మీన్ వాల్యూతో కానీ లేదంటే ఒక కాన్స్టాంట్ వాల్యూతో కానీ లేదంటే 0తో కానీ అది మన ఇష్టం. సో ఓకే, దాన్ని బట్టి మనం ఫిల్ చేసుకోవచ్చు ఆ మిస్సింగ్ వాల్యూస్ ని. ఓకేనా? లేదా నీకు వద్దనుకుంటే యూ కెన్ డూ ఇట్, యూ కెన్ రిమూవ్ దట్ రోస్. సో కంప్లీట్ గా మనకి ఆ మిస్సింగ్ వాల్యూస్ ఉన్న ఎంట్రీ అంతా మనకి డిలీట్ అయిపోతుంది. ఓకేనా? సో నేను ఇప్పుడు ఏం చేశానంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మెథడ్ టు fill the missing values. So you can fill these missing values with the 0. So okay, with the 0. సో దానికోసం నేను యూజ్ చేసిన ఫంక్షన్ ఫిల్ నా ఫంక్షన్ లో నేను పారామీటర్ గా నేను ఏమి ఇచ్చానంటే 0 వాల్యూ ఇచ్చా. సో దానికోసం నాకు ఎక్కడైతే మిస్సింగ్ వాల్యూ ఉన్నాయో నాకు అక్కడంతా కంప్లీట్ గా 0 అనేది ప్లేస్ అయిపోతా వచ్చింది. ఓకేనా అవి? సో నెక్స్ట్ వన్ ఫిల్ న్యూమరిక్ కాలమ్స్ విత్ ద మీన్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఒక పర్టికులర్ కాలం తీసుకున్నా. సో పర్టికులర్ కాలం లో నేను ఏం చేస్తున్నానంటే నాకు మీన్ వాల్యూతో నేను ఫిల్ చేయమని అడుగుతున్నాను. సో ఇప్పుడు టోటల్ లో కూడా మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఎక్కడెక్కడ ఉన్నాయి. సో ఫోర్త్. సో ఓకే, 4th ఇండెక్స్ లో ఒకటి ఎంటీ. సో 13 ఇండెక్స్ లో అండ్ దెన్ 19 ఇండెక్స్ లో. సో ఓకే, ఇక్కడ మనకి మిస్సింగ్ వాల్యూస్ అనేటివి ఉన్నాయి. సో ఆ మిస్సింగ్ వాల్యూస్ ని నేను ఏం చేస్తున్నానంటే ఐఎమ్ ఫిల్లింగ్ దిస్ మిస్సింగ్ వాల్యూ విత్ ద మీన్ వాల్యూ. ఓకేనా అవి? సో దానికోసం సో ఇక్కడ సో దిస్ ఈస్ కంప్లీట్లీ అప్ టు యూ అభి. సో ఈజీ కోర్స్ టు ముందర నేను హైలైట్ చేసింది అక్కడ నువ్వు ఏదైనా ఇవ్వచ్చు, వేరియబుల్ నేమ్ నువ్వు ఏదైనా ఇవ్వచ్చు. ఓకే. సో డేటా టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు డేటా టోటల్ డాట్ ఫిల్ నా డేటా టోటల్ డాట్ మీన్. ఓకే. సో ఇది ఒకసారి ప్రాక్టీస్ చేస్తే నీకు ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ లో కొంచెం కన్ఫ్యూజన్ అనిపించిన సో ప్రాక్టీస్ చేసే కొద్దీ అది చాలా ఈజీ అయిపోతుంది. సో ఫిల్ నా డేటా టోటల్. సో డేటాలో ఉన్న దగ్గర సో డేటా ఉంది కదా నాకు, ఆ డేటాలో
టోటల్ కాలం దగ్గర నాకు మీన్ వాల్యూతో కిషోర్ అనే వాళ్ళు కనిపిస్తున్నారా ఇక్కడ? ఉమ్. 3 ఉందా నీకు? లేదు కదా? అది ప్రతాప్ కదా, ఆ? ఆ? అది ప్రతాప్ కదా పెడుతున్నా అని చూపిస్తున్నాను. ఆహా, ఇక్కడ 3 ఎంట్రీ లేదు అంటున్నా. ఓహో 3 ఎంట్రీ, ఓకే. ఆ, లేదు. లేదు, ఎందుకంటే డ్రాప్ నా యూజ్ చేశాను కాబట్టి. సో నాకు 3 ఎంట్రీలో నాకు నాన్ అనేది కనిపించింది. సో నాన్ అనేది ఉంది కాబట్టి నేను ఏం చేశానంటే, నీకు ఎంట్రీస్ డిలీట్ చేసినా కూడా నీ అనాలిసిస్ లో ఎటువంటి ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు యూ కెన్ రిమూవ్ దెమ్. లేదు, నాకు పర్టికులర్ గా అన్ని ఎంట్రీస్ ఉంటేనే నేను డేటా అనాలిసిస్ చేస్తాను అంటే, సో ఈ నాన్ వాల్యూస్ ని మనం టోటల్ ఎలా అయితే మిస్సింగ్ వాల్యూస్ ని రీప్లేస్ చేసామో మీన్ తో, అలాగా రీప్లేస్ చేసుకోవచ్చు. నా యూ గాట్ ఇట్ అభి? అర్థమైందే చెప్పింది. సో ఇప్పుడు నేను డ్రాప్ చేశాను. ఓకే. సో డ్రాప్ చేయడానికి, దట్ ఈస్ రిమూవ్ చేయడానికి, నేను డ్రాప్ నా ఫంక్షన్ ని యూజ్ చేశాను. సారీ, డ్రాప్ నా ఫంక్షన్ ని యూజ్ చేశాను నేను ఇక్కడ. ఓకేనా? సో నువ్వు ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే నీకు ఎక్కడ మిస్సింగ్ వాల్యూ అనేది లేదు. సో ఎక్సెప్ట్ దిస్ ఏబిసి, ఏబిసి తప్పించి నీకు ఎక్కడ మిస్సింగ్ వాల్యూస్ అనేది లేదు. ఓకే. సో సో దిస్ ఈజ్ మై యాక్చువల్ డేటా సెట్. సారీ, ఇది డేటా నేను అంటే మీకు చూపించడానికి. సో ఫస్ట్ మనకి ప్రీవియస్ లో ఉన్న డేటా సెట్ ఇది. సో మనం మిస్సింగ్ వాల్యూస్ ని, తర్వాత మిస్సింగ్ వాల్యూస్ ని మీన్ వాల్యూతో రీప్లేస్ చేసినప్పుడు, మిస్సింగ్ వాల్యూస్ ని రిమూవ్ చేసినప్పుడు మనకు వచ్చిన డేటా సెట్ ఇది. ఓకే. సో నౌ కమింగ్ టు ది నెక్స్ట్ వన్. సో ఇప్పుడు మనం ఇదంతా చేసాం కదా. సో ఇదంతా మనం ఏం చేయాలంటే, యూ నీడ్ టు సేవ్ దిస్ ఫైల్. సో ఈ డేటాను అంతా మనం ఒక దాంట్లో ఫైల్ సేవ్ చేసుకోవాలి. సో దానికోసం, సో డేటా డాట్ టు అండర్ స్కోర్ సిఎస్వి. సో ఇక్కడ మనకి ఏం చేస్తుంది అంటే, ఇట్ ఈస్ గోయింగ్ టు సేవ్ యువర్ డేటా సెట్. ఓకే, మనకి డేటా సెట్ అనేది సేవ్ చేస్తుంది. సో ఇప్పుడు నాకు కంప్లీట్ గా నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి మిస్సింగ్ వాల్యూస్, దాని తర్వాత మిస్సింగ్ టోటల్ మిస్సింగ్ వాల్యూ ఇది అన్నమాట. సో ఇప్పుడు మనం ఈ డేటాని సెట్ ని తీసుకొని మనకి ఏదైతే కావాలో, సో నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో దాంతో మనం ఆ యాక్టివిటీస్ అన్ని చేసుకోవచ్చు. ఓకేనా? సో నాకు ఎందుకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉన్న డేటా సెట్ ప్రింట్ అయితే వచ్చిందంటే, సో పైనుంచి మనం యూజ్ చేస్తున్న వర్డ్ డేటా కదా యాక్చువల్లీ. సో నేను సేమ్ థింగ్ డేటానే ఇక్కడ యూజ్ చేయడం వల్ల నాకు ఏమైందంటే, సో మనకి యాక్చువల్ డేటా సెట్టే నాకు ప్రింట్ అవుతా వచ్చింది. సో నేను వన్స్ ఇక్కడ డేటా 1 అని పెట్టడం వల్ల, సో మనం క్లీన్ చేసిన డేటా సెట్ నాకు ఇక్కడ ప్రింట్ అయిపోయింది. ఓకేనా? Now you got it, Abhi? How you are handling the missing values? So filling the missing values with the function, that is the fill na with the constant or with the mean value. So okay. So you are now identify what are the duplicate values you are having. సో ఓకే, డూప్లికేట్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత, సో ఆ డూప్లికేట్ వాల్యూస్ ని మనం రిమూవ్ చేసాం. సో నెక్స్ట్ థింగ్ ఏంటిది, డ్రాప్ నా. సో డ్రాప్ నాలో మనం ఏం చేసామంటే, నీకు ఆ ఎంట్రీస్ తో ఉన్న ఇబ్బంది అంటే లేకున్న సమస్య లేదు, అనాలిసిస్ చేసుకోవచ్చు అనుకున్నప్పుడు యూ కెన్ యూజ్ ద డ్రాప్ నా ఫంక్షన్ టు రిమూవ్ ద మిస్సింగ్ వాల్యూస్ హియర్. ఓకేనా అభి? సో ఇప్పటికి మనము, సో ఫస్ట్ థింగ్ హ్యాండ్లింగ్ ద మిస్సింగ్ వాల్యూస్ వరకు అయిపోయింది. సో డేటా క్లీనింగ్ అండ్ డేటా క్వాలిటీ గురించి నేను లాస్ట్ క్లాస్ లోనే చెప్పేసాను. సో ఇప్పుడు మనం కంప్లీట్ చేసింది హ్యాండ్లింగ్ ద మిస్సింగ్ వాల్యూస్. ఓకే. సో నువ్వు బాగా గుర్తు పెట్టుకోవాల్సింది, మనము డేటా క్లీన్ చేసిన తర్వాత ఒక ఫైల్ లోకి ఎలా సేవ్ చేసుకోవాలనుకుంటే, దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు సేవ్ యువర్ ఫైల్. సో డేటా 1 డాట్ టు సిఎస్వి. సో ఇండెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫాల్స్. దిస్ ఈస్ ద సింటాక్స్ టు save your output into the file. Okay. So now coming to the next one, that is your data visualization. సో ఇప్పుడు మనము, నువ్వు గ్రాఫ్స్ అబ్జర్వ్ చేసింటావు, బార్ గ్రాఫ్, లైన్ గ్రాఫ్, అట్లా డేటా. సో ఇక్కడ నేను మీన్ తో నేను ఫిల్ చేస్తున్నా. సో మనం ఎక్కడెక్కడ చెప్పుకున్నాం,
4 దగ్గర, 13 దగ్గర, దాని తర్వాత 19 దగ్గర. సో నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో 4 దగ్గర ఒకటే వాల్యూ ఉంది. 13 దగ్గర ఒకటే వాల్యూ ఉంది. అండ్ 19 దగ్గర ఒకటే వాల్యూ కనిపిస్తుంది. అంటే సో మనకి ఎక్కడైతే మిస్సింగ్ వాల్యూ ఉన్నాయో కంప్లీట్ గా అక్కడ మనం ఏం చేసామంటే ఈ మీన్ వాల్యూతో మనము రీప్లేస్ చేసేసాం దాన్ని. ఓకేనా? సో మనకి ఉన్నది 3 మెథడ్స్ యాక్చువల్లీ. 3 మెథడ్స్ లో మనం మెయిన్ గా యూజ్ చేసేది 2 మెథడ్స్. సో ఆ 2 మెథడ్స్ లో ఫిల్లింగ్ ద మిస్సింగ్ వాల్యూస్ విత్ ద కాన్స్టెంట్ వాల్యూ ఆర్ ఫిల్లింగ్ ద మిస్సింగ్ వాల్యూ విత్ ద మీన్ వాల్యూ. ఓకే ఓకే. ఓకే దిస్ ఇస్ ద థింగ్. సో నెక్స్ట్ వన్ ఫైండింగ్ అవుట్ ద డూప్లికేట్ వాల్యూ. సో ఇప్పుడు మనకి మిస్సింగ్ వాల్యూస్ తో పాటి సో అన్వాంటెడ్ డేటాతో పాటు మనకి ఏమవుతుంది రిపీటెడ్ డేటా వాల్యూస్ ఉంటాయి. సో ఇక్కడ మీకు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే డేటా సెట్ లో సో మనకి ఇక్కడ మహేష్ ఓకే ఈ ఈ రో మొత్తం అబ్జర్వ్ చేస్తే ద సేమ్ థింగ్ యూ కెన్ ఫైండ్ అవుట్. అవునా? అంటే ఆ, మనకి ఒకటే పర్సన్ యొక్క డీటెయిల్స్ 2 సార్లు రిపీట్ అయ్యాయి. సో దిస్ ఈస్ యువర్ యాక్చువల్ డేటా అండ్ దిస్ ఈస్ యువర్ డూప్లికేట్ డేటా. సో నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే సో కళ్యాణి. ఓకే లుక్ ఎట్ దిస్. సో కళ్యాణి, హియర్ we are having కళ్యాణి and the next one sorry కళ్యాణి not లావణ్య. సో ఓకే ద సేమ్ డేటా థింగ్స్ you are observing here. అవునా? సో నెక్స్ట్ సో రిషి. ఓకే రిషి ఈస్ ఆల్సో హ్యావింగ్ అండ్ సో ఇలాగ మనకి ఏమైందంటే 3 డూప్లికేట్ వాల్యూస్ మనకి రిపీట్ అయినాయి. ఓకేనా అవి? ఆ, సో ఆ డూప్లికేట్ వాల్యూస్ ఏంటివనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం డూప్లికేట్స్ ఈజ్ ఈక్వల్స్ టు డేటా. సో మళ్ళీ డేటా డాట్ డూప్లికేటెడ్. ఓకే సో దీంట్లో డూప్లికేట్స్ ఏంటివి అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం నాకు ఒకటి మాత్రమే నాకు డిస్ప్లే చేసింది. ఓకేనా? సో యూజువల్గా అయితే ఉన్నవన్నీ డిస్ప్లే చేస్తుంది మనకి, కానీ నాకు ఇక్కడ ఒకటి మాత్రమే డిస్ప్లే చేసింది. సో రిషి అనేది డూప్లికేట్ నాకు ఉంది కాబట్టి అదొకటి డిస్ప్లే చేసింది. సో ఇప్పుడు నేను పర్టికులర్ గా ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నా ఎన్ని డేటా వాల్యూస్ నాకు రిపీటెడ్ గా ఉన్నాయి అని. సో దానికోసం నేను ఒక కాలం ని సెలెక్ట్ చేసుకున్నా. సో ఓకే దట్ ఈస్ హియర్ మై రోల్ నెంబర్ హియర్. సో రోల్ నెంబర్ ని నేను సెలెక్ట్ చేసుకొని డూప్లికేట్ ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు నాకు 3 డేటా సెట్స్ డూప్లికేట్ ఉన్నాయి కాబట్టి ఆ 3 డిస్ప్లే అయినాయి. ఓకేనా? ఉమ్, సో దానికోసం రాయాల్సింది డూప్లికేట్స్ ఈజ్ ఈక్వల్స్ టు డేటా. సో మళ్ళీ డేటా డాట్ డూప్లికేటెడ్ యూ నీడ్ టు గివ్ యర్ కాలం నేమ్ హియర్. ఓకే అది కాలం నేము రోల్ నెంబర్ కానివ్వండి, ఇంగ్లీష్ కానీ, తెలుగు, మ్యాథ్స్, హిందీ ఇక్కడ ఏవైతే నీకు కనిపిస్తున్నాయో డేటా సెట్ లో ఆ డేటా సెట్స్ యొక్క కాలం నేమ్ నువ్వు ఇక్కడ రోల్ నెంబర్ ప్లేస్ లో ఇస్తే నీకు ఏవైతే డూప్లికేటెడ్ ఉన్నాయో అవన్నీ మనకి డిస్ప్లే అవుతాయి. సో నేను రోల్ నెంబరే ఎందుకు తీసుకున్నానంటే రోల్ నెంబర్ ఈజ్ యువర్ యూనిక్ వాల్యూ. సో మనకి మార్క్స్ అనేటివి కొంతమందికి సేమ్ వస్తాయి. సో నీకు సేమ్ గా వచ్చిన మార్క్స్ నాకు సేమ్ గా వస్తాయి. సో అవన్నీ మనము డూప్లికేట్ వాల్యూస్ అని మనం ఫైండ్ అవుట్ చేయలేం. సో ఓకే దానికోసం నేను రోల్ నెంబర్ తీసుకొని సో రోల్ నెంబర్ బేస్ చేసి ఎంతమంది సో ఎన్నిసార్లు ఆ పర్టికులర్ పర్సన్ రిపీట్ అయ్యారా అనేది నేను చెక్ చేసుకున్నా. సో దిస్ ఈస్ మై డూప్లికేట్ డేటా. సో ఇప్పుడు నాకు డిస్ప్లే అయింది. టోటల్ గా నాకు ఉన్న డేటా సెట్ లో నాకు 3 వాల్యూస్ అనేది డూప్లికేట్ డేటా వాల్యూస్. ఓకే ఆ, సో నెక్స్ట్ నేను రిమూవ్ చేయాలి. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ దీస్ డూప్లికేట్స్. సో డేటా అండర్ స్కోర్ యూనిక్ ఈజ్ ఈక్వల్స్ టు డేటా డ్రాప్. సో డ్రాప్ ద డూప్లికేట్స్. సో డ్రాప్ ద డూప్లికేట్స్ ని మనం ఏం చేస్తున్నామంటే రిమూవ్ చేసేస్తున్నాం. కంప్లీట్ గా నాకు ఎరేస్ చేసేస్తుంది అంతా. ఓకే సో దానికోసం సో సబ్సెట్ స్టూడెంట్ నేమ్ తో కానీ లేదంటే రోల్ నెంబర్ ని బేస్ చేసుకొని కానీ యూ కెన్ రిమూవ్ దట్. ఓకేనా? ఆ, సో ఇప్పుడు సో డేటా డాట్ డ్రాప్ అండర్ స్కోర్ డూప్లికేట్స్ సబ్సెట్. సో ఇక్కడ రోల్ నెంబర్ అయినా ఇవ్వచ్చు, స్టూడెంట్ నేమ్ అయినా ఇవ్వచ్చు. దట్ ఈస్ కంప్లీట్లీ అప్ టు ఈ కాలం లో ఈ కాలం నేమ్ లో నువ్వు ఏదైనా ఇవ్వచ్చు. సో నేను ఇక్కడ స్టూడెంట్ నేమ్ ని బేస్ చేసి నేను డిలీట్ చేస్తున్నాను. సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఈ డేటా సెట్ లో మనకి లావణ్య గాని దాని తర్వాత మహేష్ అండ్ రిషి ఎక్కడ మనకు డబల్ టైం రిపీట్ అవ్వలేదు. అవునా? ఉమ్, యా, సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసింది ఏంటిదంటే మన దాంట్లో డూప్లికేట్ డేటా సెట్ ని రిమూవ్ చేసాం. అండ్ ఇక్కడ మనము సో
ఏం చేసామంటే నెక్స్ట్ థింగ్ ఒక కాలమ్‌లో మాత్రమే మనము మీన్ వాల్యూతో మిస్సింగ్ వాల్యూస్‌ని రీప్లేస్ చేసాం. అన్ని దాంట్లో మనం చేయలేదు. ఓకేనా? సో, అన్ని దాంట్లో చేయకుండా ఒక దాంట్లో మాత్రమే చేసాం. సో, ఒకవేళ ఇన్ కేస్ అన్ని దాన్లలో చేయాలనుకుంటే సో, ఇలాగ మనం రాసేసి యూ కెన్ ఫిల్ ఆల్ ద మిస్సింగ్ వాల్యూస్ విత్ ద మీన్ వాల్యూ. ఓకేనా అభి? ఆ! సో, ఇప్పటికి మనకి సో, టోటల్‌లో మాత్రమే మిస్సింగ్ వాల్యూస్‌లో మీన్ వాల్యూ ఫిల్ చేసాం. డూప్లికేట్ వాల్యూస్‌ని ఎరేజ్ చేసాం. ఓకే? హ్మ్. సో, నెక్స్ట్ వన్ డ్రాపింగ్ ద మిస్సింగ్ వాల్యూస్. ఓకే. డ్రాపింగ్ ద మిస్సింగ్ వాల్యూస్. ఇప్పుడు మనకి ఇక్కడ నాన్ అనేది కనిపిస్తుంది గదా! ఇక్కడ నాన్ కనిపిచ్చింది. ఇక్కడ నాన్ కనిపిచ్చింది 2 సార్లు. సో, దాని తర్వాత ఇక్కడ 2 సార్లు నాన్ కనిపిచ్చింది. సో, దానికోసం నేనేం జేస్తానంటే, ఇఫ్ ఇన్ కేస్ సో, ఆ డేటా వాల్యూస్ నీకు ఉన్నా కూడా సో, నీకు ఉన్నా ఐ మీన్ నీకు లేకపోతే ఇబ్బంది అనిపిస్తే, యూ కెన్ ఫిల్ థీస్ మిస్సింగ్ వాల్యూస్ విత్ ద మీన్ వాల్యూ. లేదు నాకు లేకపోయినా సరే నాకు అట్‌లీస్ట్ నాకు ఒక ఆహ్, ఎగ్జాక్ట్ రిజల్ట్ కాకపోయినా అట్‌లీస్ట్ ఎస్టిమేటెడ్ రిజల్ట్ వస్తే చాలు అనుకున్నప్పుడు యూ కెన్ రిమూవ్ థీస్ మిస్సింగ్ వాల్యూస్ ఎంట్రీస్. అర్థమైతుందా అభి? యాహ్! సో, ఇప్పుడు నాకు అంత డేటా సెట్ ఉంటేనే నాకు రిజల్ట్ కావాలి అనుకున్నప్పుడు, సో, నువ్వు ఈ మిస్సింగ్ వాల్యూస్ దగ్గర మీన్ వాల్యూతో రీప్లేస్ చేసుకో. లేదు నాకు ఈ మిస్సింగ్ వాల్యూస్‌తో ఉన్నా గూడా సో, నాకేం ఫరక్ పడదు. అంటే నాకు ఏం ఇబ్బంది లేదు. నేను వీటిని డిలీట్ చేసినా నాకెంత ఉంది అనేది తెలిస్తే చాలు అని అనుకున్న కేస్‌లో నువ్వు ఈ మిస్సింగ్ వాల్యూస్‌ని డిలీట్ చేయొచ్చు. ఓకే. అర్థమైందా ఇప్పుడు? హ్మ్. హ్మ్. సో, అది మనం జేసింది. ఇప్పుడు నేనేం జేస్తున్నానంటే డ్రాపింగ్ ద మిస్సింగ్ వాల్యూస్. సో, నాకెక్కడైతే మిస్సింగ్ వాల్యూస్ ఉంటాయో అక్కడ నేను డ్రాప్ చేస్తున్నా. సో, డేటా అండర్‌స్కోర్ క్లీన్డ్ ఈజ్ ఈక్వల్స్ టు డ్రాప్ నౌ. సో, ఓకేనా? సో, డ్రాప్ నౌ అనే ఫంక్షన్‌ని నేనిక్కడ యూజ్ చేస్తున్నాను. ఈ డ్రాప్ నౌ ఫంక్షన్ నాకేం జేస్తదంటే ఎక్కడైతే మిస్సింగ్ వాల్యూ ఉన్నాయో నాకక్కడంతా ఆ డేటా మొత్తం నాకు డిలీట్ అయిపోతది. సో, నువ్వు అబ్జర్వ్ చేస్తే మనకి 0, 1, 2, 3, 4, 5 ఇలా రావాలి. అవునా? సో, కానీ నాకెట్లొచ్చింది 8 అంటే నాకిక్కడ 1, 2, 3, 4 డిలీట్ అయిపోయాయి. 6 డిలీట్ అయిపోయింది. ఓకే. 12, 13, 14 డిలీట్ అయిపోయినాయి. సో, మళ్ళీ 20 డిలీట్ అయిపోయింది. 22, 20, 22 డిలీట్ అయిపోయింది. 24 డిలీట్ అయిపోయింది. అర్థమైతుందా అభి? ఆ! అర్థం కాలేదా? ఆ! ఒకసారి మళ్ళీ చెప్పండి. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చెయ్యి నువ్వు. సో, మనకెన్నున్నాయి ఇక్కడ ఓవరాల్‌గా? సో, ఆల్రెడీ మనకి 25 యాక్చువల్లీ ఎంట్రీస్ ఉండేది. 25 ఎంట్రీస్‌లో మనము డూప్లికేట్స్‌ని డిలీట్ చేసాం. అంటే మనకి 25 - 3 ఎంత 22 అవునా? సో, ఇక్కడ మనకి 22 డేటా వాల్యూస్ ఉన్నాయి. ఎంట్రీస్ ఓకేనా? సో, 22 ఎంట్రీస్ ఉన్నాయి. ఈ 22 ఎంట్రీస్‌లో నీకు నాన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా! నాన్. సో, నాన్ అంటే ఏంటిదంటే దట్ ఈస్ యువర్ మిస్సింగ్ వాల్యూ. ఈ పర్టిక్యులర్ ఎంట్రీలో నాకు మిస్సింగ్ వాల్యూ అనేది ఉంది. హ్మ్. అర్థమైతుందా? సో, ఆ! ఇప్పుడు కిషోర్ దగ్గర నాకు మిస్సింగ్ వాల్యూ ఉంది. సో, ఈ మిస్సింగ్ వాల్యూ ఇప్పుడు నీకు ఆ వాల్యూస్ అన్నీ ఇప్పుడు ఆ ఎంట్రీస్ అన్నీ నాకు ఉండి నే నేను ఆ ఉన్న డేటా సెట్‌తోనే నేను అనాలిసిస్ చేసుకోవాలి అనుకుంటే, ఈ నాన్ వాల్యూస్‌ని నువ్వు మీన్ వాల్యూతో రీప్లేస్ చేయొచ్చు. లేదు నాకు లేకపోయినా ఇబ్బంది లేదు అనుకుంటే గిన యూ కెన్ జస్ట్ రిమూవ్ దట్ ఎంట్రీ. ఓకే. హ్మ్. సో, అదే నేను జేసింది. సో, నాకిప్పుడేంటిదంటే జస్ట్ నేను ఎక్స్‌ప్లెయిన్ జేస్తున్నాను గాబట్టి నీకు లేదా నేనంత అనాలిసిస్‌కెళ్ళట్లేదు. బట్ ఐ నీడ్ టు నో హౌ దట్ ప్రొసీజర్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సో, దానికోసం నేనేం జేస్తున్నానంటే దీన్ని రిమూవ్ జేస్తున్నా. సో, నాన్ వాల్యూస్ నాకెక్కడైతే కనిపిస్తున్నాయో ఆ ఎంట్రీ మొత్తం సో, ఈ 3 మొత్తం నీకు డిలీట్ అయిపోతాయి. సో, ఓకే. సో, దానితో నేనిచ్చిన క్వెషన్ ఏంటిదంటే 2023, 2024, 2025లో ఫైనాన్షియల్ గ్రోత్ గ్రాఫ్ ఆఫ్ అమెజాన్ ఎలా ఉంది అనేది నేనడిగా. సో, ఇక్కడ క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే ఈ ఇమేజ్ సో, ఫస్ట్ వన్. సో, అమెజాన్ టోటల్ అసెట్స్. సో, మనకిది క్లియర్‌గా చెప్తుంది. సో, సేల్స్ డేటా సెట్ ఎలా ఉంది అనేది. సో, ఈ విజువలైజేషన్ వల్ల నీకు క్లియర్‌గా అర్థమవుతుంది.
సో గ్రోత్ ఉందా లేకపోతే డౌన్ ఫాల్ ఉందా అనేది అర్థమవుతుంది. సో ఇక్కడ నువ్వు ఈ గ్రాఫ్ ను అబ్జర్వ్ చేస్తే ఫ్రమ్ 2014 టు 2024 అమెజాన్ సేల్స్ అనేటివి మనకు కంప్లీట్లీ గ్రోత్ ఇంక్రీజ్ అయ్యేదిగానే కనిపిస్తుంది. సో 24 లో నాకు సో మనకి నెట్ సేల్స్ ఎంత ఉన్నాయి అంటే $88.99 ఉంది. ఓకే, అలాగే 2024 లో సో $638 నాకు ఇంక్రీజ్ అనేది కనిపించింది. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే నీకు ఒక క్లారిటీ రావడానికి మనము డేటాని కూడా ఇలా విజువలైజేషన్ అనేది చేస్తాం. సో నీకు 24 నుంచి 2024 అంటే 10 ఇయర్స్ లో నీకు ఎంత గ్రోత్ ఉంది, అమెజాన్ యాన్యువల్ కన్సాలిడేటెడ్ నెట్ సేల్స్ నీకు ఎంత గ్రోత్ ఉంది అనేది నువ్వు విజువలైజ్ చేయాలనుకుంటే మనము ఆ కేసులో మనం వాడేది సో డేటా విజువలైజేషన్ వాడతాం. ఓకేనా అభి? ఆ, సో మనకు అదంతా డేటా సెట్టే, ఇక్కడ నీకు కనిపించేదంతా డేటా సెట్టే. ఓకేనా? సో ఇక్కడ చదువుతా ఉంటే నీకు ఏమన్నా అర్థమవుతుందా? సో ఈ అమెజాన్ డాట్ కంపెనీ ఇంట్లో సో నెట్టెడ్ $637 billion in 2024 up to 11.0% from the previous year. సో ఇలా చదువుతుంటే నీకు అర్థమవుతుందా లేకపోతే ఇలా చదివితే నీకు అర్థమవుతుందా? నువ్వు ఇక్కడ 5 ఈజీగా చెప్పేయచ్చు. సో నాకు 10 ప్రాఫిట్ నాకు ఇక్కడ వచ్చేసింది అని, లేదా 10% ప్రాఫిట్ వచ్చిందని నువ్వు డైరెక్ట్ గా చెప్పేస్తావు. అవునా కదా? ఎస్ ఆర్ నో? ఉమ్, సో అలా క్లియర్ విజువలైజేషన్ సో చూసే వాళ్ళకి కూడా క్లియర్ గా అర్థం అయిపోవాలి వాళ్ళకి అనుకున్నప్పుడు మనము ఈ డేటా విజువలైజేషన్ అనేది వాడతాం. సో ఓకే, సో ఆ, బెనిఫిట్స్ ఆఫ్ ద డేటా విజువలైజేషన్ దట్ ఈస్ అ స్టోరీ టెల్లింగ్. సో ఓకే, ఒక్కొక్క కలర్ తో మనము సో నీ డౌన్ ఫాల్ ఎంత ఉంది, నీ ప్రాఫిట్ ఎంత ఉంది అనేది మనం క్లియర్ గా స్టోరీ టెల్లింగ్ లాగా మనం చెప్పొచ్చు. సో ఓకే, యాక్సెసిబిలిటీ, విజువలైజ్ రిలేషన్షిప్ అంటే ఒకదానికి ఇంకోటికి ఇప్పుడు సో నీ ఏజ్ తో పాటి నీ యొక్క ఏంటిది నీ యొక్క శాలరీ కూడా ఇంక్రీజ్ అవుతుంది అంటే గిన సో నీ సారీ ఏజ్ కన్సిడర్ చేయలేము. సో నీ ఎక్స్పీరియన్స్ తో పాటు నీ శాలరీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే నీ ఎక్స్పీరియన్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ నీ శాలరీ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ రెండిటికి మనకి ఏంటిదంటే దేర్ యూ కెన్ ఫైండ్ అవుట్ ద రిలేషన్ బిట్వీన్ దీస్ టూ. సో ఓకే, ఈ కేసులో మనము విజువలైజ్ ద రిలేషన్షిప్ అంటే నీకు ఎక్స్పీరియన్స్ గ్రోత్ అయ్యే కొద్దీ నీకు ఇక్కడ శాలరీ కూడా యాన్యువల్ శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఈ రెండిటికి మనకి కోరిలేషన్ ఉండడం వల్ల సో మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఇది మనకి ఎక్స్పీరియన్స్ నాకు ఇంక్రీజ్ అవ్వడం వల్ల యాన్యువల్ అనేది మనకి యాన్యువల్ శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎక్స్పీరియన్స్ ఎక్కువగా ఉన్నా కూడా నాకు అక్కడే ఉంది. ఓకే, లేదా నాకు ఎక్స్పీరియన్స్ పెరుగుతున్నా కూడా నాకు శాలరీ అనేది నాకు తగ్గుతూ వస్తుంది. ఇలాగ మనం ఏంటిదంటే రెండు వేరియబుల్స్ యొక్క మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ని మనము ఫైండ్ అవుట్ చేసి మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు విజువలైజేషన్ లో కూడా. ఓకేనా? ఉమ్, సో నెక్స్ట్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డేటా విజువలైజేషన్ యూఆర్ హ్యావింగ్? సో టేబుల్ ఉంది, చార్ట్ ఆర్ గ్రాఫ్. ఓకే, సో గ్రాఫ్ చార్ట్ అన్నమాట. సో ఇది బార్ చార్ట్ లాగా ఉంటది విత్ ద టైమ్ లైన్ అండ్ స్పెసిఫైస్ యూజ్డ్ ఇన్ ద ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఓకే, పై చార్ట్ అంటే తెలుసు, సర్కిల్ లాగా ఉంటది నీకు. ఓకే, సర్కిల్ లాగా ఉమ్, ఉండి డివైడ్ అయిపోయి చెప్పి వస్తది. ఓకే, ఆ, చూపిస్తాను పై చార్ట్ ఎలా ఉంటుందో ఒకసారి గుర్తొస్తుంది. సో ఇలా ఉంటది పై చార్ట్. ఓకే, దీన్ని మనం పై చార్ట్ అంటాం. సో ఆ, నెక్స్ట్ జియోస్పేషియల్ విజువలైజేషన్. సో జియోస్పేషియల్ విజువలైజేషన్ అంటే ఏంటిదంటే సో ఇప్పుడు అమెరికాలో ఎంతమంది ఉన్నారు, సో నీ పర్టికులర్ ఇప్పుడు హైదరాబాద్ లో తీసుకుంటే మనకి పాపులేషన్ ఎంత ఉంది. ఓకేనా? సో సో ఇలాగా. ఓకే, సో ఇలా ఈ ఈ ప్రకారంగా మనము చెప్పొచ్చు. ఉమ్, అంటే ఒక్క నిమిషం, ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనిపించట్లేదు నాకు ఇక్కడ. సో ఇలా చేస్తాం జియోస్పేషియల్ విజువలైజేషన్. ఓకేనా? అక్కడ నుంచి ఇక్కడికి లింక్, ఇక్కడ నుంచి అక్కడికి లింక్. సో ఎంతమంది ఆ ప్లేస్ లో ఉన్నారు, ఓకే, సో ఎంత పర్సెంటేజ్ ఉంది. సో మనం ఇలా విజువలైజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో విజువలైజ్ చేసుకునే కూడా మనకి డేటా విజువలైజేషన్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డేటా విజువలైజేషన్ యూ ఆర్ హ్యావింగ్. So, okay, and the next one, why do we need visualization of the data? So, understanding the data distribution. So, okay,
సో డిటెక్టింగ్ ద అవుట్లయర్స్. సో అవుట్లయర్స్ ఏంటి అనేది నేను కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఐడెంటిఫైయింగ్ ద మిస్సింగ్ వాల్యూస్ ఆర్ ద ఎర్రర్స్. సో ఫైండింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ది వేరియబుల్స్ అండ్ సపోర్టింగ్ ద బెటర్ డెసిషన్ మేకింగ్. దీనికోసం మనము డేటా విజువలైజేషన్ అనేది వాడాలి. సో ఓకేనా. సో నెక్స్ట్ కమింగ్ టు ది ఈ డేటా విజువలైజేషన్ లో ఒక్కొక్క కాలమ్ ని బేస్ చేసుకొని మనం అదేంటి మనం గ్రాఫ్ డ్రా చేయొచ్చు, లేదా రెండు వేరియబుల్స్ ని పట్టుకొని గ్రాఫ్ ని డ్రా చేయొచ్చు, లేదా కంప్లీట్ గా అన్ని ఉన్న కాలమ్స్ ని యూజ్ చేసుకొని మనము గ్రాఫ్ ని డ్రా చేయొచ్చు. సో అలాగా మనకి టైప్స్ ఉన్నాయి. యూనివేరియంట్ అంటే ఒక్క వేరియబులే. ఓకేనా. సో మనకి ఉన్న కాలం నేమ్స్ అన్నిట్లో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఓన్లీ టోటల్ ని మాత్రమే తీసుకొని నేనా ఏంటి హిస్టోగ్రామా లేదంటే ఆ, ఆ, ఏంటిది హిస్టోగ్రామ్ కానీ లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ బాక్స్ ప్లాట్ కానీ ఇలా నేను డ్రా చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు మనకి వేరియంట్. సో ఓకే, నువ్వు ఇది నీకు కన్ఫ్యూజన్ గా ఉందంటే జస్ట్ లిజన్ టు ద హిస్టోగ్రామ్ అంటే ఏంటిది అనేది ఒకటి వినిచాలి. సో యూనివేరియంట్ దట్ ఈస్ యువర్ వన్ వేరియబుల్. ఒక వేరియబుల్ ని మాత్రమే యూజ్ చేసుకొని మనము హిస్టోగ్రామ్ చార్ట్ అనేది డ్రా చేస్తున్నాం. సో నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎగ్జాంపుల్ లో, సో బేసికల్లీ హిస్టోగ్రామ్ ఈజ్ ఇట్ గ్రాఫ్ దట్ షోస్ హౌ ద డేటా ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్ ద డిఫరెంట్ రేంజెస్. సో ఒక డిఫరెంట్ రేంజెస్ లో నాకు ఆ డేటా అనేది ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతా వచ్చింది, లైక్ మార్క్స్, ఏజ్, సాలరీ ఎక్సెట్రా. సో ఓకే, నౌ కమ్ టు దిస్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ matplotlib డాట్ py matplotlib దట్ కంప్లీట్లీ యూజ్డ్ ఫర్ ది డేటా విజువలైజేషన్. సో ఇప్పుడు దాకా నువ్వు పాండాస్ చూసావు, నంపై చూసావు. సో ఓకేనా. సో దిస్ ఈస్ ద అనదర్ లైబ్రరీ యు ఆర్ హ్యావింగ్ టు విజువలైజ్ ద డేటా. సో ఓకే, మనకి డేటా విజువలైజ్ చేయడానికి మనం యూజ్ చేసే లైబ్రరీ ఏంటిదంటే matplotlib లైబ్రరీ. ఓకేనా అభి. సో నెక్స్ట్ వన్ నాకు ఇక్కడ మార్క్స్ ఉన్నాయి. సో నువ్వు మార్క్స్ అబ్జర్వ్ చేస్తే 40, 45, 50, 55, 60, 65, 70, 75, 80, 85 ఇవి నాకున్న మార్క్స్. ఓకే. సో నేను ఇప్పుడు ప్లాట్ డాట్ హిస్ట్. సో ఇక్కడ నీకు ప్లాట్ ఎందుకు వచ్చిందంటే ఈ matplotlib ని యాజ్ ఎ ప్లాట్ గా నువ్వు యూజ్ చేస్తావు. పీడీ చెప్పా కదా పైన. సో ఆ పాండాస్ యాజ్ పీడీ లాగా మనము ఈ matplotlib యాజ్ ప్లాట్ లాగా మనం వాడుతున్నాం. సో ఇక్కడ మనం ప్లాట్ అని ఎప్పుడైతే వాడతామో అది ఇండికేట్ చేస్తుంది దట్ యు ఆర్ యూజింగ్ ద matplotlib. ఓకే. సో ఇప్పుడు matplotlib దాంట్లో ప్లాట్ డాట్ హిస్ట్ అని ఎందుకు ఇచ్చామంటే నీకు కావాల్సింది హిస్టోగ్రామ్ కాబట్టి సో హిస్ట్ అనేది మనం ఇస్తున్నాం. ఓకేనా. ఫర్ సపోజ్ ఇప్పుడు బార్ అనుకో ప్లాట్ డాట్ బార్. ఓకే. సో స్కాటర్ అనుకో ప్లాట్ డాట్ స్కాటర్. సో లైన్ అనుకో ప్లాట్ డాట్ లైన్. ఓకేనా. సో ఇలాగ మనము డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ మనకి ఇప్పుడు ఏ గ్రాఫ్ అయితే కావాలో ఆ గ్రాఫ్ నేమ్ ఇచ్చేస్తే ఇక్కడ సరిపోతుంది. సో మార్క్స్, సో నువ్వు దేనికి గ్రాఫ్ డ్రా చేయాలనుకుంటున్నావు, మార్క్స్ కే కదా. సో దాన్ని నువ్వు ఇక్కడ మెన్షన్ చేయాలి. మార్క్స్ కామా బిన్స్, ఎన్ని బిన్స్ రకంగా కావాలనుకుంటున్నావు అంటే నీకు ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ఏంటిదంటే 40, 45, 50, 55. సో ఇలాగా అరౌండ్ నీకు 8 వాల్యూస్ ఉన్నాయి. సో నీకు కావాల్సింది ఓన్లీ 5 బిన్స్ లో మాత్రమే నీకు కావాలి. ఓకేనా. అంటే ఇప్పుడు నాకు రేంజ్ 40 to 50లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అంటే నాకు 40, 50 రెండు వాల్యూస్ ఉన్నాయి. సో 40 నుంచి 50 మధ్యలో నాకు ఉన్నవి రెండు వాల్యూస్. సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 40 ఉంది, ఇక్కడ 50 ఉంది. సో 40కి 50 మధ్యలో అంటే 40, 45 ఉంది. సో అంటే నీకు ఎన్ని వాల్యూస్ ఉన్నట్టు, రెండు వాల్యూస్ ఉన్నట్టు. అందుకని నీకు 2 దగ్గర డ్రా అయిపోయింది. ఓకేనా. గ్రాఫ్ అబ్జర్వ్ చేస్తున్నావా కింద నువ్వు. సో అది యాక్చువల్లీ. సో బీన్స్, సో లేదు నువ్వు బీన్స్ నువ్వు 10 అడిగావు అనుకో డైరెక్ట్ గా 10 లోనే నీకు ఇచ్చేస్తుంది. ఇప్పుడు చూడు అర్థమైందా. 10 బిన్స్ అడిగాను కాబట్టి నాకు 40 ఒక వాల్యూ ఉంది. సో ఇక్కడ నీకు చేంజ్ అయిపోయింది చూడు, 1 అని ఉంది. పైన మనం ఫస్ట్ అబ్జర్వ్ చేసింది 2 అబ్జర్వ్ చేసాం. అంటే 40 ఎన్ని వాల్యూస్ ఉన్నాయని ఒక వాల్యూ ఉంది.
45 మధ్యలో నువ్వు డ్రా చేసుకున్నావు లైన్. 45 ఎన్నున్నాయంటే ఒకటే ఉంది. 50 ఎన్నున్నాయి? ఒకటే ఉంది. సో, అలాగా బిన్స్ నీకెన్ని బిన్స్ కావాలో అన్ని నంబర్ ఇవ్వచ్చు. సో, కలర్ స్కై బ్లూ. స్కై బ్లూలో కావాలనుకుంటున్నావు కాబట్టి స్కై బ్లూ అని ఇచ్చారు. సో, ఓకే. ఎడ్జ్ కలర్ బ్లాక్. అంటే ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా మనకి. సో, దట్ ఈస్ యువర్ బ్లాక్ కలర్. సో, దానికోసం మనం ఇచ్చేసాం. సో, నెక్స్ట్ టైటిల్. సో, టైటిల్ ఇవ్వాలి కదా! మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద స్టూడెంట్స్. సో, దానికోసం మనము యూజ్ చేయాల్సిన ఫంక్షన్ ఏంటిదంటే ప్లాట్ డాట్ టైటిల్. ఓకేనా? సో, నెక్స్ట్ మనకి యాక్చువల్లీ యూజ్ చేస్తాం. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అనేది ఉంటది గ్రాఫ్‌లో. గుర్తుందా అవి? మ్యాథ్స్‌లో ఎక్కువగా వింటా ఉంటాం. ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ అని. సో, మనం దానికి లేబుల్ ఇవ్వాలి గదా! అంటే ఎక్స్ యాక్సిస్‌కి ఒక నేము, వై యాక్సిస్‌కి ఒక నేమ్ ఇవ్వాలి గాబట్టి, సో, నాకిక్కడ ఎక్స్ లేబుల్‌కి నేను మార్క్స్ రేంజ్ ఇచ్చేస్తున్నా. ఓకే. వై లేబుల్‌కి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సో, వై లేబుల్ నాకు నంబర్ ఆఫ్ స్టూడెంట్స్‌కి 40 మార్క్స్ ఎంతమందికొచ్చాయంటే ఒకరికి మాత్రమే వచ్చింది. సో, ఇక్కడ మార్క్స్ రేంజ్ ఇస్తున్నా. అంటే 40-80. సో, లేదా నువ్వు 0-100 పెట్టుకోవచ్చు. సో, ఓకే. దట్ ఈస్ కంప్లీట్‌లీ అప్ టు యూ. సో, దానికి మనము నేమ్ ఇచ్చాను. సో, ఇప్పుడు ఇవన్నీ రాసిన తర్వాత ప్లాట్ డాట్ షో అని ఇస్తేనే నీకు ఇక్కడ గ్రాఫ్ అనేది డిస్‌ప్లే అవుతది. లేదంటే అవ్వదు. ఓకేనా? సో, ప్లాట్ డాట్ షో ఈస్ టు డిస్‌ప్లే ద గ్రాఫ్. సో, ఓకే. నీకు నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలంటే, సో, ఇక్కడి నుంచి ప్రతి ఒక్క గ్రాఫ్‌కి అన్నిటికి కామన్‌గానే ఉంటది. సో, ప్లాట్ డాట్ టైటిల్, ప్లాట్ డాట్ ఎక్స్ లేబుల్, ప్లాట్ డాట్ వై లేబుల్ అండ్ ప్లాట్ డాట్ షో. ఓకే. సో, టైటిల్ ఏంటిదంటే కంప్లీట్‌గా ఈ గ్రాఫ్‌కి ఇచ్చే పేరు. సో, ఎక్స్ లేబుల్ కింద ఉన్న లేబుల్‌కి, వై లేబుల్‌కి మనం ఇచ్చే పేరు. సో, ఇలాగ మనము లేబుల్స్‌కి అండ్ టైటిల్ పేరు ఇలా ఇస్తాం. ఓకేనా అభి? ఆ, అర్థమైందా? హిస్టోగ్రామ్ అంటే ఎలా చేస్తున్నాము అనేది? ఉమ్, సో, ఇప్పుడు ఇది సింపుల్ ఎగ్జామ్. ఇప్పుడు మనము ఈ హిస్టోగ్రామ్‌ని మన డేటా సెట్ మనం క్లీన్ చేసుకున్నాం గదా! డేటా సెట్ ఇక్కడ ఉంది గదా! క్లీన్ చేసిన డేటా సెట్. సో, దీనికోసం మనం ఎలా వాడతాము అనేది ఇక్కడ చూపిస్తా చూడు. బాగా అబ్జర్వ్ చెయ్యి. సో, కింద. సో, ఓకే. సో, ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చేసాను. ఈ ఫైల్ నీకు సెండ్ చేస్తా. సో, గో త్రూ ఇట్ వన్స్. ఓకేనా? సో, ఇప్పుడు ఆ, మనము యూజ్ చేస్తుంది మన డేటా సెట్‌కి. క్లీన్డ్_డేటా. ఓకేనా? అంటే ఇది cleaned_.csv ఫైల్ ఏంటిదంటే, మనము క్లీన్ చేసుకున్న డేటా సెట్. సో, ఓకే. ఈ డేటా సెట్‌తో మనం హిస్టోగ్రామ్ అనేది గ్రాఫ్ డ్రా చేస్తున్నాం. ఫస్ట్ థింగ్ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఇంపోర్ట్ పాండాస్ యాస్ పీడీ. ఓకే. సో, మనకెక్కడైతే నీడ్ ఉందో అక్కడ పాండాస్‌ని మనం ఇంపోర్ట్ చేసుకుంటూ రావాలి. సో, నెక్స్ట్ వన్ matplotlib.pyplot యాస్ ఎ PLT అండ్ నౌ యూ నీడ్ టు రీడ్ యువర్ డేటా సెట్. సో, ఓకే. దెన్ ఆఫ్టర్ యూ ఆర్ గోయింగ్ టు ప్రింట్ ద ఫస్ట్ 5 రోస్. సో, యూ ఆర్ సపోజ్డ్ టు యూజ్ యువర్ హెడ్ ఫంక్షన్ హియర్. సో, నెక్స్ట్ వన్ ఇక్కడ నేను కాలమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడి నుంచి నీకు ఇదంతా తెలుసు 5 వరకు. సో, ఇక్కడ నుంచి జాగ్రత్తగా విను. సో, కాలమ్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్. సో, నేను టోటల్‌కి మాత్రమే హిస్టోగ్రామ్‌ని నేను డ్రా చేస్తున్నాను. ఓకేనా అభి? ఆ, సో, దానికోసం డీఎఫ్. ఇక్కడ డీఎఫ్ అని ఉంది గదా! సో, మామూలుగా అయితే మనం పైన యూజ్ చేసింది డేటా. ఇక్కడ డీఎఫ్ అది నీ ఇష్టం. డేటా అయినా రాయొచ్చు, డీఎఫ్ అనైనా రాయొచ్చు. సో, నేనిక్కడ కాలమ్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్. నేను సెలెక్ట్ చేసుకున్నది కాలమ్ ఏంటిదంటే టోటల్. సో, ప్లాట్ డాట్ హిస్ట్ డీఎఫ్ కాలమ్. సో, నువ్వు ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయాలి. డీఎఫ్ కాలమ్. కాలమ్ అంటే నీకు డైరెక్ట్‌గా టోటల్ అనేది తీసుకుంటది. సో, బీన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10. కలర్ నీ ఇష్టం. లైట్ గ్రీన్, ఎడ్జ్ బ్లాక్. ఓకేనా? ఆ, సో, నెక్స్ట్. సో, ఇప్పుడు మనం టైటిల్ ఏమిస్తున్నాము అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద కాలమ్. సో, నువ్వు ఇక్కడ డైరెక్ట్‌గా నువ్వు టోటల్ అయినా మెన్షన్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే. సో, బట్ ఇక్కడ మనం ఏం చేసామంటే యాక్చువల్లీ ప్రోగ్రామ్‌లోనే వాల్యూస్ ఇచ్చాం కాబట్టి మనము మార్క్స్ అని ఇక్కడ డైరెక్ట్‌గా ఇంక్లూడ్ చేసాం. బట్ ఇక్కడ మనం డేటా సెట్ నుంచి ఒక కాలమ్ తీసుకొని మనం వాటిని హిస్టోగ్రామ్‌లో రాస్తున్నాం కాబట్టి సో, దట్స్ వై యూ ఆర్ యూజింగ్ ద కాలమ్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్. సో, ఇక్కడంతా డీఎఫ్ కాలమ్ అని మెన్షన్ చేసుకుంటూ వస్తున్నాం. ఓకేనా అభి? ఆ, సో, నెక్స్ట్ ఇక్కడ నేనిచ్చిన పేరేంటిదంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద కాలమ్ అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ యువర్ టోటల్. సో, నెక్స్ట్ ఎక్స్ లేబుల్‌కి కాలము, వై లేబుల్‌కి ఫ్రీక్వెన్సీ అనేది ఇచ్చా. ఓకే. ఎంత ఫ్రీక్వెంట్‌గా వస్తుంది అనేది. సో, నాకిక్కడ పైన 5 వాల్యూస్ ఎందుకు ప్రింట్ అయ్యాయంటే బికాజ్ ఐ యూజ్డ్ దట్ హెడ్ ఫంక్షన్ హియర్.
ఓకేనా. సో నౌ ఇఫ్ యూ లుక్ అట్ దిస్ గ్రాఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద టోటల్. సో నాకు 200 ఎంత ఉన్నారు, ఓకే. 250 ఎంత మంది వచ్చారు, 300 ఎంత మంది ఉన్నారు, 350 ఎంత మందికి వచ్చింది, 400 ఎంత మందికి వచ్చింది, 450, 500, 550. సో ఇప్పుడు నీకు ఇది అబ్జర్వ్ అయింది కదా, సారీ అర్థమైంది కదా. మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, హిస్టోగ్రామ్ లో మనం అబ్జర్వ్ చేస్తున్నాము. సో టోటల్ లో మనకి 200 ఎంత మందికి వచ్చింది, ఎంత మంది పర్సన్స్ కి వచ్చింది, ఓకే. 300 ఎంత మందికి వచ్చింది, 500 ఎంత మంది వచ్చింది, 400 ఎంత మంది వచ్చింది అనేది మనం ఇక్కడ క్యాల్కులేట్ చేసుకుంటున్నాం. ఓకేనా. సో ఇప్పుడు నాకు 200 టు 250 రేంజ్ లో నాకు 2 మెంబర్స్ కి వచ్చింది. ఓకే. సో 250 రేంజ్ లో నాకు ఒకరికి వచ్చింది, 300 రేంజ్ లో ఒకరికి వచ్చింది. సో 300 టు 350 రేంజ్ లో నాకు ముగ్గురికి వచ్చింది. సో మళ్ళీ 350 టు 400 రేంజ్ లో నాకు మళ్ళీ ఇద్దరికి వచ్చింది. సో 400 టు 450 రేంజ్ లో నాకు ముగ్గురికి వచ్చింది. 450 నాకు ఎవరికి రాలే. ఓకే. మళ్ళీ 450, సో 450 టు 500 రేంజ్ లో నాకు ఒకరికి వచ్చింది. సో 550, సో 550 నాకు ఒకరికి వచ్చింది. సో ఇలాగ మనము క్యాలిక్యులేట్ చేస్తాం. సో నువ్వు ఇలా విజువలైజ్ చేయడం బెటర్ గా ఉందా, లేకపోతే ఇలా బెటర్ గా అనిపిస్తుందా? డేటాలోనే అదే గ్రాఫ్. గ్రాఫ్ ద్వారా నీకు ఈజీగా అర్థమవుతుంది. 200 మార్క్ అంటే 200 మార్క్స్ కి ఎంత మందికి వచ్చింది అనేది నువ్వు ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తున్నావు. ఫర్ సపోజ్ నేను యాక్చువల్ డేటా సెట్ నీకు చూపిస్తున్నా. సో నా ఇఫ్ ఐ ఆస్క్ యూ, నువ్వు ఇప్పుడు 200 మందికి ఎంత వచ్చింది అంటే 200 టు 250 రేంజ్ ఎంత మందికి వచ్చింది అంటే నువ్వు క్యాల్కులేట్ చేసుకోవాలి. 1, 2, ఓకే. మళ్ళీ చెక్ చేసుకోవాలి, 3 ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. సో దానికోసం మనము దాన్ని మనం ఎలా రీప్లేస్ చేసామంటే, సో బై యూజింగ్ దిస్ హిస్టోగ్రామ్. సో ఇలా మనం డేటాని అనేది విజువలైజ్ చేసాం. ఓకేనా అభి? ఆ, అర్థమవుతుందా ఏం చెప్తున్నాను? ఆ, సో నెక్స్ట్ వన్ ఈజ్ యువర్ బాక్స్ ప్లాట్. ఇప్పుడు వరకు ఇది హిస్టోగ్రామ్. సో యాక్చువల్లీ ఈ ప్లాట్స్ లోకి వెళ్తే ఇంకా చాలా డెప్త్ గా ఉంటాయి. సో బట్ మనకి టైం పర్మిట్ కాలేదు కాబట్టి నీకు ఎలా విజువలైజ్ చేయొచ్చు, ఏమేమి రావాలి, మెయిన్ ఇంపార్టెంట్ ఏంటివి. సో కాలం నేము, సో ఓకే, సారీ, ఎక్స్ లేబుల్ నేము, వై లేబుల్ నేము, టైటిల్, సో ఆ రాయాల్సిన సింటాక్స్ ఏంటిది, ఇది మాత్రమే నేను స్ట్రెస్ చేసి మరి నీకు చెప్తున్నా. ఓకే. ఉమ్, ఓకే, దిస్ ఈజ్ యర్ హిస్టోగ్రామ్. సో నెక్స్ట్ కమింగ్ టు దిస్ బాక్స్ ప్లాట్. సో ఈ బాక్స్ ప్లాట్ మనకి ఏం చేస్తుంది అంటే బేసిక్ గా మనకి 0 to 100 అన్నప్పుడు 25 పార్ట్ ఒకటి, 50 పార్ట్ ఒకటి, 75 పార్ట్ ఒకటి, 100 పార్ట్ ఒకటి, అవునా. ఆ, క్వార్టర్ అంటాం. సో 25% ఒక క్వార్టర్, ఓకే. 50% ఒక క్వార్టర్, 75% ఒక క్వార్టర్, 100% ఈజ్ యువర్ క్వార్టర్. సో ఆ బాక్స్ ప్లాట్ అనేది మనకి ఏం చేస్తుంది అంటే ఆ రేంజ్ లో చూపిస్తుంది అనమాట. ఓకేనా. ఆ, సో ఒక్క నిమిషం. సో ఇక్కడ బాక్స్ ప్లాట్ అనేది displays the summary of a data set including minimum, first quartile, median, third quartile and maximum. First quartile, second quartile, third quartile and the maximum. ఓకేనా. సో ఇప్పుడు and it consists of a box from the first to third quartile. సో ఫస్ట్ నుంచి థర్డ్ క్వార్టైల్ కి మాత్రమే మనకి వర్టికల్ లైన్ లో కనిపిస్తుంది. సో దాని మధ్యలో మీడియన్ ఏంటిదంటే ఒక లైన్ లాగా కనిపిస్తుంది. సో నేను ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ పైన లైన్ కనిపిస్తుంది కదా, ఈ లైన్ నా కర్సర్ కనిపిస్తుందా అవి. ఆ, సో పైన లైన్ ఈజ్ యువర్ థర్డ్ క్వార్టైల్, ఓకే. సో కింద లైన్ వచ్చేసరికి మనకి ఫస్ట్ క్వార్టైల్, మధ్యలో నీకు ఆరెంజ్ లైన్ లో కనిపించేది మీడియన్ వాల్యూ. ఓకేనా. ఆ, సో ఇప్పుడు బాక్స్ ప్లాట్ అనేది ఇది యాక్చువల్లీ ఇలా కనిపిస్తుంది నీకు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనం తీసుకున్నవి 45, 50, 55. దీస్ ఆర్ యువర్ మార్క్స్. నేను ఇందాక చెప్పాను. సో నువ్వు ఇక్కడ నుంచి అన్నిటికీ కామన్ గానే ఉంటది. సో బాక్స్ ప్లాట్ మనం ఇక్కడ హిస్ట్ అని ఇచ్చాం. పైన పైన నువ్వు అబ్జర్వ్ చేస్తే హిస్టోగ్రామ్ కి హిస్ట్ అని ఇచ్చాం, అవునా. ఇక్కడ బాక్స్ ప్లాట్ కి ఏం చేసామంటే బాక్స్ ప్లాట్ అనేది ఇచ్చాం. ఓకేనా అది.
సో ఉమ్, టైటిల్ కామన్ గానే ఉంది. వై లేబుల్, సో మనకి వై లేబుల్. సో నువ్వు ఎక్స్ లేబుల్ పెట్టుకోవాలనుకుంటే ఎక్స్ లేబుల్ కూడా పెట్టుకోవచ్చు. మేడం ఇది ఎందుకు ప్రతిసారి ఇలా వస్తుంది, యువర్ మీటింగ్ విల్ ఎండ్ ఇన్ 10 minutes అని? మేడం అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. అవి అలర్ట్ గా ఉండు, 10 minutes తర్వాత ఇది ఎండ్ అవుతుంది, మళ్ళీ రీకనెక్ట్ అవ్వు. ఓకే. సో ఓకే. సో దిస్ ఇస్ యర్ బాక్స్ ప్లాట్ అన్నమాట. సో ఇలాగ మనకి విజువలైజ్ అయ్యింది. సో ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే, సో నీకు ఫస్ట్ క్వార్టైల్ అంటే నీకు యాక్చువల్లీ ఇచ్చిన రేంజ్ 45 to 90 రేంజ్ ఉంది మనకి ఇచ్చిన మార్క్స్. సో మనకి ఇక్కడ ఫస్ట్ క్వార్టైల్, సో ఉన్నది స్టార్టింగ్ నుంచి 45 నుంచి అయినా మనకి కింద లైన్ ఇక్కడ. సో పైన అడ్డంగా ఒక లైన్ కనిపిస్తుంది కదా, అది 45 నుంచే స్టార్ట్ అయినా కూడా మనకి ఫస్ట్ క్వార్టైల్ అని స్టార్ట్ అయ్యింది 55 నుంచి. ఓకే. ఉమ్, సో మనకి మీడియన్ ఏముంది అంటే 65 ఈజ్ యువర్ మీడియన్, అండ్ 75 ఈజ్ యువర్ థర్డ్ క్వార్టైల్, 90 ఈజ్ యువర్ మాక్సిమం వాల్యూ. మినిమం వాల్యూ మనకి 40. ఓకే. సో తర్వాత ఫస్ట్ క్వార్టైల్ ఈజ్ యువర్ 55, మీడియన్ వాల్యూ ఈజ్ యువర్ 65, థర్డ్ క్వార్టైల్ ఈజ్ యువర్ 75, అండ్ ద మాక్సిమం ఈజ్ 90. ఇలా మనకి ఈ రేంజ్ లో కనిపిస్తుంది. అర్థమవుతుందా అది? అవి ఉన్నావా? ఉన్నాను. సో ఇది మనకి ఇలా బాక్స్ ప్లాట్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు మన ఎగ్జాంపుల్, సో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఇదంతా కామన్ గా ఉంటది అవి. ఓకేనా? ఇక్కడ దాకా కామన్ గా ఉంటది. నువ్వు ఇక్కడ పేరు మాత్రం మార్చుకోవాలి. బాక్స్ ప్లాట్ లో హిస్టోగ్రామా, స్కాటర్ ప్లాటా, లైన్ ప్లాటా, లేదా బార్ ప్లాటా, ఇలా మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఓకేనా? సో టైటిల్ ప్లాట్ డాట్ వై లేబుల్ ప్లాట్ డాట్ ఎక్స్ టేబుల్ ప్లాట్ డాట్ షో, ఇదంతా అన్నిటికీ కామన్ గానే ఉంటది. ఓకే. సో నీకు ఇప్పుడు అర్థమైంది కదా బాక్స్ ప్లాట్ ఎలా ఉంటది అనేది. ఆ, సో ఇప్పుడు మన దానికి చూపిస్తా. ఓకే. సో మన దానికి చూపిస్తాను, క్లియర్ గా అబ్జర్వ్ చేసుకో. సో ఇంపోర్ట్ పాండాస్ ఎస్పీడి, సో సేమ్ అక్కడి వరకు మనకు కామన్ గానే ఉంటుంది. సో ప్రింట్ డిఎఫ్ డాట్ కాలమ్స్. సో ఇప్పుడు నేను ఏంటిదంటే ఒక కాలమ్ ని తీసుకొని మాత్రమే నేను హైలైట్ చేయాలనుకుంటున్నా. సో దానికోసం నాకు కాలమ్స్ అనేవి ప్రింట్ అవుతాయి. సో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఈ కాలమ్స్ లో నుంచి నేను ఒకటి చూస్ చేసుకుంటా. సో బాక్స్ ప్లాట్ లాగా ఎలా రావాలని. సో ప్లాట్ డాట్ బాక్స్ ప్లాట్ డిఎఫ్ లో నేను ఇచ్చింది ఏంటిదంటే కాలమ్ లో టోటల్. సో డిఎఫ్ కాలమ్ ప్యాచ్ అండర్ స్కోర్ ఆర్టిస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 2. సో బాక్స్ ప్రాప్స్ ఈజ్ ఈక్వల్స్ టు డిక్ట్ ఫేస్ కలర్ లైట్. సో దిస్ ఈస్ యువర్ సింటాక్స్ అన్నమాట. ఓకేనా? ఇది జస్ట్ మనం బై హార్ట్ చేసుకోవాలి. సో ఏం రాయాలి అనేది సింటాక్స్. సో నెక్స్ట్ వన్ బాక్స్ ప్లాట్ ఆఫ్ ది కాలమ్. ఓకేనా? సో నువ్వు ఇక్కడ క్లియర్ గా నువ్వు ఇది మాత్రమే నువ్వు ఆ అంటే ప్రాక్టీస్ చేసుకోవాలి ఎలా రాయాలి అని చెప్పి. సో దాని తర్వాత నేను ఇప్పుడు టోటల్ కి చూస్తున్నా. సో ఓకేనా? సో టోటల్ కి చూస్తున్నప్పుడు ఇఫ్ యూ అబ్జర్వ్, సో దిస్ ఈజ్ యువర్ దిస్ ఈజ్ యువర్ మినిమం వాల్యూ, అండ్ ద అబోవ్ లైన్ ఈజ్ యువర్ మ్యాక్స్. అందులో మనకి ఫస్ట్ క్వార్టైల్, మీడియన్, థర్డ్ క్వార్టైల్ కనిపిస్తుంది. ఓకే. ఇక్కడ పైన 0 అబ్జర్వ్ చేసావా నువ్వు? సర్కిల్. చూసా. ఆ సర్కిల్ అనేది మనకి ఇప్పుడు అవుట్ లేయర్. సో నేను పైన ఎక్కడో చెప్పా అవుట్ లేయర్ గుర్తు పెట్టుకో, అవి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పా. ఉమ్, గుర్తు పెట్టుకున్నావు అవుట్ లేయర్ అంటే ఏంటిది అనేది? ఎక్కడో చెప్పాను, అదే ఇక్కడ డిటెక్టింగ్ ద అవుట్ లేయర్స్ అని చెప్పా కదా. ఆ, వై డు వి విలేజ్ డేటా అంటే ఇప్పుడు మనకి, సో నీకు ఇక్కడ రేంజ్ ఎంత ఉంది చెప్పు ఈ మార్క్స్ లో బాగా అబ్జర్వ్ చేస్తే. సో 40 to 85 ఉంది, అవునా? ఫర్ సపోజ్ నేను ఇక్కడ మార్క్స్ లో 120 ఇచ్చా. సో ఓకే, 120 ఇచ్చానంటే నీకు ఇచ్చిన రేంజ్ దాటిపోయింది. సో ఓకే, అది నీకు ఇచ్చిన రేంజ్ కంటే కూడా చాలా డిస్టెన్స్ లో ఉంది. ఆ డిస్టెన్స్ ని మనం ఏమంటామంటే అవుట్ లేయర్స్ అంటాం. ఓకేనా? ఉమ్, సో నువ్వు ఇప్పుడు టోటల్ అబ్జర్వ్ చేస్తే బాగా నీకు టోటల్ ఒకసారి చూపిస్తాను. 492, 210, 225, 411, 579.
మనకు వచ్చిన సర్కిలే ఈ 579 అన్నమాట. ఓకే. సో ఉమ్, 426, 426, 317, సో అన్ని నీకు విత్ ఇన్ ద రేంజ్ లోనే ఉన్నాయి. 500 రేంజ్ లోనే ఉన్నాయి. సో 500 దాటి 550 దాటిపోయింది ఇది. సో మనకి ఇక్కడ కనిపించిన సర్కిలే 579. ఓకే, దట్ ఈస్ యువర్ అవుట్ లేయర్. ఓకే. సో ఇక్కడ నువ్వు రేంజ్ చూడు, 200 టు 550 ఉంది. సో మనకు అక్కడ వచ్చిన వాల్యూ 579. ఓకేనా. ఉమ్, సో ఇది అవుట్లయర్. మనకి బాక్స్ ప్లాట్ తో ఉన్న అడ్వాంటేజ్ ఏంటిది అంటే నీకు అవుట్లయర్స్ అనేది చూపిస్తుంది. అంటే నీకున్న రేంజ్ కంటే అది దాటిపోయింది, పక్కకు దాటి వెళ్ళిపోయింది. ఓకే. సో దానికి మనకి ఈ సర్కిల్ లాగా ఫామ్ అయి చూపిస్తుంది. సో నువ్వు అప్పుడు ఐడెంటిఫై చేసుకోవాలి నీకు నీ డేటా సెట్ లో అవుట్లయర్స్ అనేటివి ఉన్నాయి అని. సో అవి నీకు ఏ హార్మ్ చేయవు, అంటే నీ డేటా అనాలిసిస్ కి ఏ హార్మ్ చేయవు అనుకుంటే నువ్వు అవి పెట్టుకోవచ్చు. లేదనుకుంటే ఆ డేటా అవుట్లేయర్స్ ని మనము రిమూవ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఆ, సో దిస్ ఈజ్ యువర్ బాక్స్ ప్లాట్. అర్థమైందా అభి ఈ బాక్స్ ప్లాట్? అవును. ఓకేనా. ఆ, సో ఇప్పుడు రేంజ్, సో 200 టు 480 ఉంది, అంటే మనం 550 అనుకున్నాం. సో సో ఇలా మనం క్యాల్కులేట్ చేసుకుంటున్నాం. ఓకేనా. సో 200 టు 480 ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ 200 నుంచి స్టార్ట్ అయింది, మాక్సిమం వాల్యూ 480 దాకా ఆగిపోయింది. ఓకేనా. సో దిస్ ఈజ్ యువర్ థింగ్. అర్థమవుతుందా అది? యా. సో ఇది బాక్స్ ప్లాట్ అన్నమాట. ఓకేనా. ఉమ్, మనము కంపేరింగ్ ద 3 సబ్జెక్ట్స్ ఇలా కూడా మనము రాసుకోవచ్చు. సో కంపేరింగ్ ద 3 సబ్జెక్ట్స్ విత్ ద బాక్స్ ప్లాట్. సో దానికోసం నేను రాసింది డేటా 1. నువ్వు అబ్జర్వ్ చేస్తే డేటా 1 డిఎఫ్ ఇంగ్లీష్, డిఎఫ్ హిందీ, డిఎఫ్ సోషల్. ఓకే. ఉమ్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే సింటాక్స్ రాసాం ఇక్కడ. ఓకేనా. సో నెక్స్ట్ వన్ కంపారిజన్ ఆఫ్ ది 3 సబ్జెక్ట్స్. సో ఎక్స్టిక్స్ అంటే నాకు ఇక్కడ ఇంగ్లీష్, హిందీ, సోషల్ ఇలాగా ఎక్స్టిక్స్ అనేది వాడతాం. ఓకే. ఎక్స్ లేబుల్ అంటే నీకు ఇది వై ఎక్స్ యాక్సిస్ అంతా ఒక నేమ్ ఇస్తుంది. ఎక్స్ టిక్ అన్నప్పుడు సో ఫస్ట్ దానికి ఇంగ్లీష్, సెకండ్ దానికి హిందీ, థర్డ్ దానికి సోషల్ ఇలా ఇస్తాం అన్నమాట. సో ఓకే, నీకు ఇక్కడ ఇలా డిస్ప్లే అవుతుంది. సో నీకు ఎక్కడ ఇక్కడ సర్కిల్ అనేది రాలేదు అంటే నీకు ఉన్న ఇంగ్లీష్, హిందీ, సోషల్ నీకు ఇక్కడ అవుట్ లేయర్స్ అనేవి ఎక్కడ లేవు, నీకు టోటల్ లో మాత్రమే వచ్చింది. ఓకేనా అభి? ఆ, అర్థమవుతుందే చెప్పేది? యా. So, okay, this is your box plot. Any doubts till now? లేదు. అర్థమవుతుందా చెప్పేది? ఆ, తప్ప ఏం ఓకేనా? అర్థమవుతుంది. ఓకే. సో ఓకే, ఇది అర్థమైంది కదా, కంపారిజన్ బిట్వీన్ ద 3 సబ్జెక్ట్స్. యా. సో నువ్వు ప్రాక్టీస్ చేయాలి, నేను చెప్పేది చెప్తాను కానీ నీకు ప్రాక్టీస్ చేస్తే నీకు ఒక ఐడియా వస్తుంది ఎలా రాయాలి అనేది. ఓకేనా. ఉమ్.